ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన న్యూ ఇయర్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు డే 29 సందేహించుచున్నావా, ఆర్ యు డౌటింగ్ అనే లేఖనాన్ని ధ్యానిద్దాము. మరి దీనికి కీవర్స్గా కీర్తన గ్రంథము 26:1 ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ అన్నిటికీ డౌట్స్ అనమాట. అసలు దేవుడు నా ప్రార్థన ఆలకించాడా? అసలు నా ప్రార్థన నా దగ్గరే ఉందా, పైకి వెళ్ళిందా, అసలు దేవుడు ఉన్నాడా అని కూడా వేరే లెవెల్లో ఆలోచించేవాడు లేకపోలేదు. మరి సందేహం సందేహం సందేహం, ఒక అడుగు వెయ్యాలంటే సందేహం, మరి ఏదైనా మాట్లాడాలంటే సందేహం. అసలు సందేహం ఎందుకు వస్తుందంటే అల్ప విశ్వాసం ఉన్నప్పుడు సందేహం వస్తుంది. మరి అక్కడ పేతురు గారితో అంటారు కదా, మత్తయి సువార్త 14:31 యేసయ్య అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతు అని అతనితో చెప్పాను. మరి అప్పటి వరకు యేసయ్యని చూస్తూ నీళ్ల మీద నడిచిన పేతురు గారు ఒక్కసారిగా యేసయ్యని తప్పించి పక్కన చూసినప్పుడు గాలిని చూసి మునిగిపోసాగాడు. అంటే ఎప్పటి వరకు నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్య మీద నుంచి దృష్టి తప్పిందో అప్పుడు బాబోయ్ నేనేనా నీళ్ల మీద నడుస్తుంది అని సందేహంతో మునిగిపోసాగాడు. అల్ప విశ్వాసం ఉంటే సందేహం వస్తుంది. సందేహం ఉంటే ఇంకా మనం ఏదైతే పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితిలో కుంగిపోతాము, కూరుకుపోతాము. మరి యేసయ్య మత్తయి సువార్త 21 చెప్తారు కదా, మరి విశ్వాసము కలిగి సందేహపడకుండా మనము కొండను చూసి సముద్రంలో పడమంటే పడుతుందంట. మరంతటి బలమైన కార్యాలను మనం సందేహం లేకుండా ఉన్నప్పుడు కార్యాలను సాధించగలము. మనం ఏదైతే అసాధ్యం అనుకుంటా ఉన్నామో దేవుని మీద పరిపూర్ణంగా, మరి కీర్తనకారుడు అన్నట్టు సందేహం ఏమీ లేకుండా నేను యెహోవా యందు నమ్మిక ఉంచున్నాను. మరి మనలో ఏమాత్రం సందేహం లేకుండా మరి కొండను చూసి సముద్రంలో పడమంటే పడుతుందంట. అలా కాకుండా ఈ కొండేంటి సముద్రంలో పడటం ఏంటి, ప్రతి ఒక్కరు ఇలానే ఉంటున్నాం కాబట్టి ఏ కార్యాల నుండి మనం పొందుకోలేకపోతా ఉన్నాం. మరి అదే చూసినట్లయితే మరి యాకోబు 1:6 ఉంటుంది కదా, మరి మనం జ్ఞానం కావాలని అడిగినప్పుడు ఆయన ధారాళంగా ఇస్తాడు, కానీ అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగాలను పోలి ఉండడు. అట్టివాడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. మరి ఏమాత్రము కూడా సందేహం ఉండకూడదు. అడుగుతాము, అడిగింది దేవుడు ఇస్తాడని పరిపూర్ణంగా నమ్మాలి. ఇంకా సందేహమేమి మన నమ్మికలో ఉండొద్దు. అప్పుడు మాత్రమే మనం పొందుకోగలుగుతాం. అలా కాకుండా డౌటింగ్ ఉంటే మాత్రం మనమేమి దేవుని యొక్క కార్యాలను పొందలేము, చూడలేము. ఏ కార్యాన్ని అయితే మనం చెయ్యాలని ప్రభు పాదాలు పట్టుకుంటా ఉన్నామో ఆ కార్యాలలో జయాన్ని కానీ, ఫలాన్ని కానీ, సఫలతను కానీ చూడలేము. అంత మాత్రమే కాదు, కానీ సందేహం ఉన్నప్పుడు కలవరం వచ్చేస్తుందంట. లూకా సువార్త 24:35 ఉంటుంది కదా, మరి అక్కడ మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయములలో సందేహములు పుట్టనేలా అని యేసయ్య అంటా ఉన్నాడు. మరి సందేహాలు ఉన్నప్పుడు కలవరమే ఉంటుంది, ఏ మాత్రం పీస్ ఆఫ్ మైండ్, మనశ్శాంతి ఉంటుంది అనమాట. ఎవరు కూడా సందేహం పెట్టుకోకూడదు. మరి అక్కడ యేసయ్య రిజరక్షన్ తర్వాత మత్తయి సువార్తలో చూస్తాం కదా 28:17 వారు ఆయనను చూచి ఆయనను మ్రొక్కిరి, కానీ కొందరు సందేహపడినట్టు చూస్తాము. ఆయనకి చాలా మంది మ్రొక్కారు, కొంతమంది డౌటింగ్ అనమాట. ఈయననా నిజంగా లేచాడా, పునరుద్ధానుడయ్యాడా, ఈయన దేవుని కుమారుడా, ఇటువంటి రకాల సందేహాలు ఉన్నప్పుడు అని మనం మనసారా పూజించలేము, ఆరాధించలేము. ఇప్పుడు ఎవరైతే దేవుణ్ణి వ్యతిరేకిస్తూ ఉన్నారో వారికి ఇటువంటి సందేహాలు ఉండబట్టే మరి దేవుణ్ణి, మన దేవుణ్ణి, ఆయన నిజమైన ఏకైక సజీవమైన దేవుడిని నమ్మలేక ఉన్నారు కాబట్టి మన దేవుణ్ణి వారు ఆశ్రయించలేకపోతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ మరి యోహాను సువార్త 10:24 చూసినట్లయితే యూదులు యేసయ్యను చుట్టుముట్టి అక్కడ అడుగుతూ ఉంటారు, ఎందుకు మమ్మల్ని సందేహపడుతున్నావు, నీవు క్రీస్తు అయితే స్పష్టంగా మాకు చెప్పొచ్చు కదా అని. ఆ సందర్భంలోనే యేసయ్య అంటున్నాడు అన్నమాట, నా గొర్రెలు నా స్వరం వినని, మీరు నా స్వరాన్ని వినలేరు, మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు అని చెప్తున్న సందర్భం. ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్ ఫీల్ అవుతూ ఉన్నారు. మనం ఏమాత్రము కూడా సందేహం అన్నది లేకుండా ఆయన ఎందుకు పరిపూర్ణంగా నమ్మిక ఉంచాలి.
ఆయన నిజమైన దేవుడని, ఆయన తండ్రి అన్న దేవుని కుమారుడని, మనుష్య రూపిగా మనందరి పాపశాపను తొలగించడానికి శరీరధారిగా వచ్చి ఉన్నాడని ప్రతి ఒక్కరము నమ్మాలి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అనే లేఖనాలన్నిటినీ మరి ఆయనను మనం నమ్మబద్ధమై ఉన్నాము. అంత మాత్రమే కాదు, కానీ మరి రోమా పత్రికలో చూసినట్లయితే 4:20 అబ్రహాం గారిని మనం అక్కడ చూస్తూ ఉంటాం అనమాట. అబ్రహాం గారు అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహమేమీ లేకుండా మరి దేవుని మహిమపరిచాడు. వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన దాన్ని బలం పొందుకున్నారంట. దేవునికి స్తోత్రం. మరి ఏ మాత్రము అవిశ్వాసం, సందేహం ఉండొద్దు. మరి సందేహం అనే మాట మీద మనం ధ్యానిస్తూ ఉన్నాం. అల్ప విశ్వాసం, అపనమ్మిక, అవిశ్వాసం గురించి కాదు. మరి దేవుడిచ్చిన వాగ్దానాలు అనేకమై ఉన్నవి. మరి నిజమేనా? ఈ పరిస్థితి నుంచి ఆ పరిస్థితికి దేవుడు తీసుకెళ్తాడా? నాకు అంత ఉన్నతమైన స్థాయిని ఇస్తాడా? ఈ కార్యం, ఈ సమస్య నుంచి విడుదలనిస్తాడా? నాకు అంత గొప్ప పెద్ద ఇల్లుని ఇస్తాడా? నాకు పరిచయం ఇస్తాడా? నాకు వివాహం చేస్తాడా? నాకు సంతానాన్ని ఇస్తాడా? ఇంపాసిబుల్ అన్నారే డాక్టర్స్. మరి ఇటువంటి స్వస్థత నేను పొందుకోగలుగుతాను? ఇటువంటి అసాధ్యమైనవి దేవునికి మాత్రమే సాధ్యమై ఉన్నాయి. మరి ఏ విషయంలో కూడా మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. మనుషులైతే మాట ఇచ్చి మర్చిపోతారేమో, కానీ మనకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అబద్ధమాడటానికి ఆయన నరమాత్రుడు కాదు. కేవలం ఆయనని మనం సందేహం ఏమీ లేకుండా నమ్మకే ఉంచుదాం. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, కానీ ఏదైనా దైవికమైన కార్యం చేయాలన్నా కానీ, ఏదైనా మనం ఫర్దర్గా స్టెప్ తీసుకోవాలన్నా కానీ, మరి దేవుడేమన్నా సూచన చూపిస్తే దాని ప్రకారం సందేహం ఏమీ లేకుండా ముందుకు కొనసాగించబద్దులు మనం. మరి అక్కడ అపోస్తుల కార్యములు 10:20 ఉంటుంది కదా. మరి పేతురు గారికి దర్శనం చూపించారు. ఈ లోపల కొర్నేలి గారు పంపించిన మనుషులు వచ్చారు పేతురు గారి దగ్గరికి. అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు కదా, నీవు లేచి దిగి సందేహింపక వారితో వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఎవరైతే మరి దేవుడు నిజంగా ఆ కాలింగ్ని కన్ఫర్మ్ చేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారో, దేవుడు నిశ్చయంగా నీతో మాట్లాడుతున్న మాట, సందేహమేమీ లేకుండా అన్న పరిచయలో ముందుకు కొనసాగించబడండి. సందేహమేమీ లేకుండా ఏదైతే కార్యం చెయ్యాలని ఆలోచన కలిగి మరి ద్విమనస్కులై ఉంటా ఉన్నారో దాన్ని ప్రొసీడ్ చేయమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకోండి. సందేహం ఏమీ లేకుండా ఫర్దర్గా స్టెప్ వేసినప్పుడు ఆయన నిత్యంగా మైల్స్ టుగెదర్ నడిపించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి మనం ఇన్ని కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు కూడా వాగ్దానం చేస్తున్నాడు. మరి దావీదు గారు యెహోవాతో విచారణ చేసినప్పుడు ఫిలిష్తీయుని నేను తరమగలనా, నేను వెళ్ళొచ్చు అన్నప్పుడు నిస్సందేహంగా మరి ఫిలిష్తీయుని చేతికి అప్పగిస్తున్నాను దేవుడు చెప్తా ఉన్నాడు. మరి ఏదైతే సమస్యలతో శోధనతో మనం మరి ఇబ్బంది పడతా ఉన్నామో ఆ సమస్యలన్నిటి నుండి దేవుడు నిస్సందేహంగా విడుదలనిచ్చును గాక. దేవునికి స్తోత్రం. ఏ బలహీనతలో కుమిలిపోతా ఉన్నామో, ఏ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతా ఉన్నామో నిశ్చయముగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిస్సందేహంగా వాటన్నిటి నుండి విడుదలను, జయాన్ని దేవుడు మనకు అనుగ్రహించనే ఉన్నాడు. మనం చేయాల్సిందల్లా సందేహమేమీ లేకుండా ఆయన మీద నమ్మకం ఉంచడమే. దేవునికి స్తోత్రం. మరి యోధా రాసిన పత్రికలో ఉంటుంది కదా 22వ వచనంలో, సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అంటే చాలా పిటి అన్నమాట. సందేహపడుతున్న వారు చాలా బలహీనులనే ఇక్కడ అర్థం అన్నమాట. సందేహం ఏమీ పడకుండా ఉందాము. ప్రభు ఇచ్చే కార్యాలను సంపూర్తిగా మనం స్వాధీనపరచుకుందాం. దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. సందేహం ఏమీ లేకుండా ఉందాం. ఆయన ఇచ్చే అద్భుతమైన కార్యాలను మనం సొంతం చేసుకుందాం. ఇట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.